వి మాడుగుల మండలంలో తాటుపర్తి పంచాయతీ చివారు గిరిజనుల జలదిగ్బంధంలో చిక్కుకున్నారని సిపిఎం వి మాడుగుల మండల కార్యదర్శి ఇరట నరసింహమూర్తి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షురాలు కార్లీ భవానీ పేర్కొన్నారు. సోమవారం తాటుపర్తి తారు రోడ్డు నుండి కాలినడకన గ్రామాన్ని సందర్శించారు. అనంతరం గిరిజనులతో కలిసి గెడ్డలో నిరసన తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడారు. గత 2 వారాల నుండి కురుస్తున్న వర్షాలకు అజయపురం గెడ్డ ఉధృతంగా రావడంతో గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. జల దిగ్బంధంలో చిక్కుకొని నిత్యావసర వస్తువులు, విద్య, వైద్యం, ముసలివారు, చిన్నపిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించి బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని ఎన్నో ఏళ్ల నుండి గిరిజనులు పాలకులకు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదన్నారు. గిరిజనుల పట్ల పాలకులు తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారని తెలిపారు. దీంతో గిరిజనులు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నారని అన్నారు. ఎన్నికల సమయంలో కనిపిస్తున్న గిరిజనులు కష్టాల్లో ఉన్నప్పుడు ఎందుకు కనిపించడం లేదన్నారు. అడవిలో జంతువులపై ఉన్న ప్రేమ కూడా గిరిజనులపై లేదన్నారు. ఈ గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలని, జల దిగ్బంధంలో చిక్కుకుంటున్న గిరిజనులను ఆదుకోవాలని నరసింహమూర్తి డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వంతాల కేశవరావు, మాచిరాజు, పోతిరాజు, రాజులమ్మ, గ్రామ పెద్దలతో సహా తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అనకాపల్లి జిల్లా భీమాడుగుల మండలం తాటిపర్తి పంచాయతీలో అజయపురం గ్రామానికి ఈరోజు చేరుకోవడం జరిగింది సిపిఎం పార్టీ. ఈరోజు ఈ గ్రామంలో చూస్తే రోడ్డు సౌకర్యం అనేది లేదు. ఇక్కడ ఈ గడ్డ ఉండడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అవతల నుంచి యువతలకి తాటిపర్తి పంచాయతీకి రావడానికి కానీ, సచివాలయానికి వెళ్ళాలన్నా, పిల్లలు స్కూల్కి వెళ్ళాలన్నా, అంగన్వాడీ సెంటర్కి పిల్లలు వెళ్ళాలన్నా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ గడ్డ మరింత ఉధృతంగా వస్తూ ఉంది. వర్షాలు పడితే ఈ వర్షాలు పడినప్పుడు రాకపోకలు, కనీసం నిత్యావసర సరుకులు మాడుగులెళ్ళి తెచ్చుకోవడానికి కూడా వీళ్ళకి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి అజయపురం గ్రామానికి ఇంతకుముందు ఉన్న ప్రభుత్వాలు వచ్చి మీకు రోడ్లు వేస్తాము, బ్రిడ్జిలు వేస్తాము అని మాయమాటలు చెప్పి ఓట్లు వేయించుకున్నారు. ఓట్లు వేయించుకున్న తర్వాత గ్రామస్తులు అడిగితే వేస్తామనేసి ఎంతవరకు చెప్పుకొచ్చారు తప్ప వేయలేదు. ఇప్పుడున్న ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ ప్రభుత్వం అయినా సరే వీళ్ళకి రోడ్డు సదుపాయం కల్పించి ఇక్కడ బ్రిడ్జి అనేది వెంటనే నిర్మాణం చేసి ఈ యొక్క అజయపురం గ్రామానికి ఆదుకోవాల్సిందిగా మేము సిపిఎం పార్టీగా కోరుతా ఉన్నాము.